కథామంజరి శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కథామంజరి జనవరి 2026 శ్రావ్య సంచిక. కథ పొగడ్తల పులి. కలం సాయి కమల్. గళం సరస్వతి కరవది. ఒక పులికి పొగడ్తలంటే చాలా ఇష్టం. తన గురించి ఎవరన్నా మంచిగా పొగిడితే ఎంతో సంతోషించేది. ఆ వెంటనే ఆలోచించకుండా చేతికందిన కానుకలు వారికిచ్చేది. నక్కకి ఈ విషయం తెలిసింది. వెంటనే పులి దగ్గరకు వచ్చింది. దాని దగ్గర ఆశ్రయం సులభంగానే లభించింది. రాజా, నేను పక్క అడవిలో ఉండే వైద్యుణ్ణి. మా రాజుగారు మీలాగా మంచివారు కాదు. మీ అంతటి అందగాడు కాదు. మీ అంతటి శక్తివంతుడు కాదు. అతడు పేరుకు మాత్రమే రాజు. మీ రాజ్యంలో నాకింత చోటు కల్పిస్తే ఇక్కడే నలుగురికి వైద్యం చేసుకుంటూ కాలం గడుపుదాం అనుకుంటున్నాను అంది నక్క. నా రాజ్యంలో చోటని వచ్చావు, కానీ నీకు నా ఆస్థానంలోనే రాజవైద్యుడిగా స్థానం ఇస్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు మా రాజవైద్యుడివి. ఇక్కడే మీకు అన్ని వసతులు కల్పిస్తున్నాము అంది పులి. జిత్తుల మారి నక్కతో పులికి త్వరగానే స్నేహం కుదిరింది. ప్రతిరోజు నక్క ఏదో రకంగా నలుగురి ముందు పొగిడేది. ఆనందం పట్టలేక పులి ఏదో ఒక కానుక నక్కకు ఇస్తుండేది. ఇదంతా గమనిస్తున్న మంత్రి ఏనుగుకు పులి పద్ధతి నచ్చలేదు. ఆ మాటే పులితో చెప్పింది. ఏనుగు మాటలు పులి పట్టించుకోలేదు. ఒకరోజు పులికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. వెంటనే రాజవైద్యుడి నక్కకు కబురు పంపింది. నక్క హుటాహుటిన రాజుగారిని చేరుకుని చెయ్యి పట్టి నాడి పరీక్షించింది. రాజా, తమకు కడుపులో గడ్డ అయింది. దాన్ని కరిగించాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది అంది నక్క. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, వెంటనే మీ వైద్యం మొదలు పెట్టండి అంటూ కోశాధికారి ఎలుగుబంటికి సైగ చేసి నక్కకు డబ్బు ఏర్పాటు చేయమంది. డబ్బు మొత్తం మూటకట్టుకుని ఎవరికీ తెలియకుండా దూరంగా ఒక మర్రి చెట్టు త్వరలో దాచి తిరిగి తన నివాసానికి వచ్చింది నక్క. ఏదో పసరు మందు తయారు చేసి పులికి తీసుకెళ్ళింది. ఆ మందు పులి తాగింది. వెంటనే తన కడుపు నొప్పి తగ్గింది. రాజా, మీకోసం నదికి అవతలి ఒడ్డున ఉండే నాకు తెలిసిన సాధువుకు డబ్బిచ్చి మూలికలు కొని ఈ మందు తయారు చేశాను అంది నక్క. పులి సంతోషించి తన మెడలోని బంగారు హారాన్ని కానుగ్గా ఇచ్చింది. ఏనుగు అదే రోజు రాత్రి పులిరాజుని ఎలుగుబంటిని తీసుకుని మర్రి చెట్టు వద్దకు చేరుకున్నది. మర్రి చెట్టు త్వరలో నగలు, వైద్యం కోసం ఇచ్చిన డబ్బు మూటను చూపించింది. దూరంగా ఏదో అలికిడి అవుతున్న శబ్దం విని పులిరాజుని ఎలుగుబంటిని దాక్కోమని సైగ చేసింది ఏనుగు. అక్కడికి చేరుకున్న నక్క నగలు, డబ్బు మూటలను చూసుకుంది. పిచ్చి మహారాజు, పొగిడితే చాలు ఒంటి మీద వస్త్రాలు కూడా తొలిచి ఇచ్చేస్తాడు. పైకే పెద్దగా అనుకుంటూ వెకిలిగా నవ్వుకుంది నక్క. అది చూసి ఒక్కసారి నక్క ఎదురుగా వచ్చి కోపంగా, ఒసేయ్, నీ జుత్తుల గురించి మంత్రి ఏనుగు హెచ్చరించినా వినలేదు. నన్ను మన్నించండి మంత్రి అంది పులి. నక్క భయంతో వణికింది. నిజానికి నాకు ఏ కడుపు నొప్పి లేదు. నీ నిజస్వరూపం తెలుసుకోవడానికి ఇలా నాటకం ఆడాము. జిత్తుల మారి నక్క, నీ మాయ తెలిసింది. నీకు మా రాజ్యంలో స్థానం లేదు. తక్షణమే రాజ్యం వదిలి వెళ్ళిపో అని తరిమేసింది పులి. ఇక ఎప్పుడూ పొగడ్తలకు లొంగిపోకుండా తన వారిని నమ్ముతూ మంచి రాజుగా పేరు తెచ్చుకుంది పులి. కథామంజరి జనవరి 2026 శ్రావ్య సంచిక. కథ పొగడ్తల పులి. కలం సాయి కమల్. గళం సరస్వతి కరవది.